ఆ పుణ్య దంపతుల ఆనందానికి అవధులు లేవు. పరిపూర్ణయాచారి భార్య గర్భవతి కాబోతున్నదని తెలుసుకుని అమితానందపడ్డాడు. సాక్షాత్తు విష్ణుమూర్తిని గర్భంలో మోస్తున్న ప్రకృతాంబ పులకించిపోయింది. తీర్థయాత్రలు పరిపూర్ణం చేసుకుని భగవంతుడే తనకు బిడ్డగా అవతరించబోతున్నందుకు పరిపూర్ణయాచార్యులు తన జన్మ ధన్యమైనట్లుగా భావించారు. వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ చేస్తూ మార్గములో నా సరస్వతి నది తీరము చేరారు. అత్రి మహాముని ఆశ్రమములో సేద తీరినారు. గర్భము దాల్చి ప్రకృతాంబవో బిడ్డను ప్రసవించే. అత్రి మహాముని బిడ్డను చూసి ఆశ్చర్యము నొందే. సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి అని తానే గుర్తించే. బిడ్డను మునికి అప్పగించిరి ఆప్యాయతతోటి. పుణ్య దంపతులు ప్రాణం